మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు. ఉదయకాలపు ధ్యానములోనికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యాన అంశము, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మనోహరమైన ఉదయకాలపు వేళలో ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని ప్రారంభించుకుందాం. ఈ వాక్యములో యేసు ప్రభు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో సమస్యలు చాలా పెద్దవిగా, పరిష్కారం లేనివిగా కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక కష్టాలు కావచ్చు. కానీ యేసు ప్రభు స్పష్టముగా చెబుతున్నారు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇక్కడ ప్రభువు సమస్యను చూడమని కాదు, మన విశ్వాసాన్ని చూడమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, మన విశ్వాసము చిన్నదిగా ఉన్నా మనము నమ్మే దేవుడు మహా గొప్పవాడు. అసాధ్యమైన పరిస్థితుల్లోనూ దేవుడు తన మహిమను ప్రదర్శిస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి, నిరాశ చెందకండి. మీ చూపును సమస్యల మీద కాకుండా సమస్తమును చేయగల దేవుని మీద ఉంచండి. ఈ ఉదయకాలం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నేను నమ్ముతున్నానని చెప్పుదా. దేవుడు మీ జీవితాల్లో మార్పును, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని ఖచ్చితముగా తీసుకొస్తారు. ఈ ఉదయకాలపు వేళలో నీ ముందున్నటువంటి సమస్యను చూసి భయపడకు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను చూసి బెదరిపోకు. ఎందుకంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నమ్ముట నీ వల్లైతే సమస్తమును నీకు సాధ్యమే అని. సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఆయనను నమ్మినటువంటి మనం ధైర్యముతో మన విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుని కొరకు బలమైనటువంటి సాక్షి సమూహముగా మనం అభివృద్ధి చెందుటకు దేవుడు ఉదయకాల సమయంలో మనకు కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉంటాను. చిన్న ప్రార్థనతో మనం ఈ ధ్యానాంశాన్ని ముగించుకుందాం. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కాలపు వేళలో నేను స్తుతిస్తున్నాను. మా విశ్వాసం బలహీనంగా ఉన్న చోట ఆ బలహీనతల్లో మాకు బలమునిచ్చే దేవా, నీ పాదాలకు వందనాలు. మా జీవితంలో అసాధ్యమైన పరిస్థితుల్లో నీ శక్తిని అనుభవించినట్లు మాకు కృపని ఉన్నాయన. ఈ ఉదయకాలమంతా విశ్వాసముతో మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నటకు కృపనివ్వండి. మీరు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ ఈ ధ్యానాంశం ద్వారా బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.